సిఎంఆర్ ఫ్యామిలీ మాల్కి వచ్చేసాను. ఆఫర్లు అంటే పరిగెత్తుతుంది. సో మనం ఏదన్నా చెయ్యాలి ఇవాళ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఆ కార్డ్స్ తీసేసి నాకు ఇచ్చేసి. రేయ్, ఎంతకి తెగించారా? ఇది కూడా కంచులోనే డిఫరెంట్ మోడల్. కంచిలోనే వేరే సందులో తయారు చేశారు. ఆఫ్టర్ డిస్కౌంట్ స్పెషల్ ప్రైస్. ఓకే అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కార్డు డిక్లైన్ వస్తుంది. సర్లే ఇంకో రోజు వద్దాంలే. వాట్ an intelligent boy, so sweet. ఏం చేస్తావు ఇంకా? పోయవాని వేటుకు గాయపడిన కోయిల. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. నేను ఈరోజు సికింద్రాబాద్లో ఉన్న ప్యాట్నీ సెంటర్లో ఉన్న సిఎంఆర్ ఫ్యామిలీ మాల్కి వచ్చేసాను. మా ఫ్యామిలీతో వచ్చేసాను, నేను ఒక్కదానే రాలేదు. దసరా రాబోతుంది. దసరాకి మనం ఆడవాళ్ళం శారీ తీసుకోవాల్సిందే కదా. అమ్మవారిని నవరాత్రులు అలంకరిస్తూ పూజ చేస్తూ అండ్ అన్ని పారాయణాలు చేస్తూ రకరకాలుగా చేసుకుంటాము. ఆడవాళ్ళకి ఇది ఒక స్పెషల్ పూజ. మా ఫ్యామిలీ అన్నాను, వీళ్ళెక్కడ ఇంకా అదిగోండి నీరసంగా అలా వస్తున్నారు. షాపింగ్ అంటేనే వాళ్ళలో ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది ఆ మాట వినగానే. ఏంటిది ఇలా వస్తున్నారు? ఇంకెలా వస్తాం మరి? నువ్వేమన్నా మాకేమైనా ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్కి తీసుకొచ్చావా? సచ్ బోరింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చావు. అరే పండగ అంటే అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు కదా, నేను ఒక్కదాన్ని ఏం కాదు కదా, అందుకే తీసుకొచ్చాను. ఫ్యామిలీ మాల్కి వచ్చాం, మీకు కూడా కొనాలి కదా. అమ్మ ఉన్న 1 month లో 15 days షాపుల్లోనూ 15 days ఇంట్లోనూ ఉంటుంది కదా. అలా ఏం లేదు, విను. అంతేకాకుండా ఇక్కడ ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 1+1 ఆఫర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నాకు కూడా సరిగా తెలియదు, అడిగి తెలుసుకుందాము. సో నీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ పాకెట్ సేవింగ్ ఫ్రెండ్లీ కూడా అన్నమాట. నీకు ఎగ్జైటింగ్ ఏమో, మాకు అంత ఎగ్జైటింగ్ ఏం లేదు. నువ్వు నీ బోరింగ్ చీరలు. నేను ఒక్కదాన్ని, నాకు ఒక చీరకి నేను తీసుకురాలేదు, మీకు కూడా కొని పెడదామనే తీసుకొచ్చాను. పండగ కదా, ఇంట్లో వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకోవాలి. సరే నువ్వు స్టార్ట్ చేయి. వీడికి ఏదో కావాలంటే కొనిపెట్టి తీసుకొస్తాను కదా. మరి ఏందో నా ఒక్కదానికే వచ్చినట్టు. ఇప్పుడేమో వీడికి ఏదో కావాలంటే కొని పెడతా, నువ్వు వెళ్ళో నన్ను పంపిస్తున్నారు. వెళ్ళి పద. సరే నేను చూస్తూ ఉండి వస్తాం. రిక్కీ, ఐఎమ్ వెరీ టైర్డ్ ఆఫ్ దిస్ షాపింగ్. అవును, మనం ఏదో ఒకటి చేయాలి రిక్కీ. ఏం చేద్దాం? అమ్మ అంటే షాపింగ్ అంటే వచ్చేస్తుంది. షాపింగ్ వచ్చేస్తుంది, ఆఫర్లు అంటే పరిగెత్తుతుంది. సో మనం ఏదన్నా చెయ్యాలి ఇవాళ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏం చేస్తాం? ఇవాళ ఈ షాపింగ్ అనేది ఐ డోంట్ వాంట్ దిస్ టు బి సక్సెస్ఫుల్. ఏదో చేయాలి. వచ్చేసాం కరెక్టే, కానీ ఏమన్నా చేద్దాం, ప్లాన్ చేయొచ్చు కదా. ఇప్పుడు అమ్మని తీసుకుని వెళ్ళలేము. ఇప్పుడు అమ్మ ఆల్రెడీ ఆఫర్స్ చూసేసింది. ఒక పని చేద్దాం. అమ్మ పర్స్ తెచ్చింది కదా. అవును, అమ్మ పర్స్లో కార్డ్స్ ఉంటాయి కదా, బ్యాంక్ కార్డ్స్. అది నువ్వు మధ్యలో ఎక్కడన్నా ఆ కార్డ్స్ తీసేసి నాకు ఇచ్చేసి. రేయ్, ఎంతకి తెగించారా? ఓకే, మరి ఫోన్ ఆన్లైన్ పేమెంట్ ఉంది. ఆ ఫోన్ కూడా నీకు ఇస్తుంది కదా చీరలు చూసేటప్పుడు. అప్పుడు ఆ ఫోన్ కూడా నాకు ఇచ్చావు అనుకో, పిన్ నెంబర్ మార్చేద్దాం. సో అప్పుడు బిల్ కట్టడానికి వేరే దారే ఉండదు. సో సెలెక్ట్ చేసిన చీర ఆ కార్డ్స్ కూడా తీసి దాచేద్దాం. మర్చిపోయాను తేడం మర్చిపోయానని చెప్తాను. ఫోన్ పేమెంట్ ఏది? నీ ఫోన్ నార్మల్ లైక్ ఇది ఉంటాయి కదా. ఫోన్ కరెక్ట్ అయిపోయింది, ఏదో మేనేజ్ చేద్దాం. లేదా నా పిన్స్ కూడా మార్చేద్దాం. అట్లా ఏదైనా చేసేద్దాం. చేసి వేరే దారి లేదన్నట్టుగా చేసి షాపింగ్ అంతా ఒక డిజాస్టర్ చేద్దాం. వాట్ యు సే? ఓకే, డన్. నువ్వు ఛాన్స్ దొరికినప్పుడు అది తీసేసుకుని నాకు ఇచ్చేసి. హాయ్ సార్. హాయ్ మేడం.
వెల్కమ్ టు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ సిఎంఆర్లో మంచిగా వెరైటీస్ ఏమున్నాయో, ఇప్పుడు దసరా స్పెషల్గా కొత్తగా ఏమొచ్చాయో అన్నీ చూపించండి. ఫెస్టివల్ కలెక్షన్ మొత్తం కూడా చూపిద్దాం మేడం, న్యూ వెరైటీస్ కూడా చూద్దాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఫెస్టివల్ కలర్స్ మేడం, డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదా, దసరా అట్లా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. యాక్చువల్గా వచ్చేసి మస్టర్డ్ ఎల్లో మేడం, మస్టర్డ్ ఎల్లోకి జనరల్గా వచ్చేసి మెరూన్ బార్డర్ కానీ పింక్ బార్డర్ కానీ గ్రీన్ అట్లా వస్తుంది. ఇట్లా డిఫరెంట్ స్టైల్లో పింక్ బార్డర్ మేడం. ఇది వచ్చేసి పళ్ళు మేడం. ఇది పళ్ళులో కూడా స్మాల్ బూటీస్ వచ్చి గోల్డెన్ పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్ మేడం. ఇది వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్, ప్లెయిన్ కాకుండా స్మాల్ సెల్ఫ్ స్టైల్లో వస్తుంది, సెల్ఫ్ వర్క్ వస్తుంది. సారీ మొత్తం కూడా స్టైల్ కలర్ వేసుకోవాలని ఉంటుందా? అవును సార్. ఏంటంటే జనరల్గా ఏంటంటే కలర్స్ అమ్మవారికి వేసి తర్వాత మనం కట్టుకుంటారు. అట్లా డిఫరెంట్ ఏంటంటే 9 రోజులు 9 కలర్స్ కూడా కడతారు అన్నమాట. అట్లా దీని ప్రైస్ వచ్చేసి మేడం 35,900 మేడం. ఇది కంచినా అండి? కట్ చేసేసి కంచి మేడం, ప్యూర్ కంచి. కంచిలో ఇది చూడండి మేడం, ఇక్కత్తా ఇది? ఇది కూడా కంచే మేడం. కంచిలో ఏంటంటే న్యూ వర్షన్ అనమాట, డిఫరెంట్ స్టైల్. చెక్స్ అట్లా ప్లెయిన్ బొటీ స్టైల్ కాకుండా డిఫరెంట్. ఇది ఇక్కత్ వస్తుంది మేడం. డిజైన్ వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ పింక్ వస్తుంది. అట్లనే బ్లౌజ్ కూడా ఏంటంటే డిఫరెంట్గా ఇక్కత్ స్టైల్ ఇచ్చాడు. కంచిలోనే డిఫరెంట్ స్టైల్ అనమాట, న్యూ ట్రెండ్ ఇది. మనకి బ్లౌజ్లో పళ్ళు కూడా ఏంటంటే పింక్ పళ్ళు ఇస్తాడు. ప్లస్ ఏంటంటే బ్లౌజ్కి కింద మనం కాంట్రాస్ట్ ఇది పింక్ ఇచ్చాడు కదా, బ్లౌజ్ కాంట్రాస్ట్ వేసుకోనికి ఏంటంటే గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు అని, పింక్ కాకుండా గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు అని ఇస్తాడు మనకి. ఇది వచ్చేసి 24,070 మేడం. ఇది 14,442 రూపీస్కి వస్తుంది మేడం. ఇది ఆఫర్ ప్రైస్ మేడం. ఇది బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది. 10,000 డిస్కౌంట్. అవును మేడం, అవును సార్. 24,000 అయితే 14,000 వచ్చింది. దాంట్లోనే ఇది డిఫరెంట్ యూనిక్ ఉంటుంది, అంటే డిగ్నిఫైడ్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే డిఫరెంట్ ఫ్యాన్సీలో మనకి రెగ్యులర్ కాంబినేషన్ వద్దు, డిఫరెంట్గా కావాలి అట్లా అంటే ఇట్లా ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్ వస్తుందన్నమాట. పింక్కి ఏంటంటే లైట్ కలర్ టిష్యూ బార్డర్ వస్తుంది. మనకి కాంట్రాస్ట్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ గోల్డెన్ కలర్ స్టైల్లో స్టీల్ గ్రే టైప్లో వస్తుంది అన్నమాట. కలర్ లైట్ కలర్ వస్తుంది. దీని ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చేసి మేడం 39,000 మేడం. ఇది 28,600 పడుతుంది మేడం. దీనికి కూడా ఆల్మోస్ట్ 10,000 ఆఫర్ 10,000 డిఫరెంట్ ఉంటుంది. ఇది కంచినా? ఇది కూడా కంచిలోనే డిఫరెంట్ మోడల్. కంచిలోనే వేరే సందులో తయారు చేస్తారు. ఇదొక సొందు అదొక సొందులో తయారు చేస్తారు. అన్ని కంచి. ఓకే. ఇప్పుడు అమీర్పేటలో వేరే కోచింగ్ సెంటర్లు ఉంటాయి అట్లా అన్నమాట. అన్నీ అమీర్పేట. ఇది బాగుంది. ఓకే, ఇది వచ్చి చూడండి మేడం. ఇది కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్, స్కై బ్లూ వస్తుంది అనమాట. ఇది పళ్ళు మేడం. ఇది పళ్ళులో ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఇలా పికాక్స్ బార్డర్లో వచ్చి మ్యాంగో బార్డర్ వస్తుంది. ప్లస్ బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. డ్యూయల్ కలర్. ఇది వచ్చేసి మనకి ఏంటి యాపిల్ గ్రీన్ మేడం. ఇది అంటే మరీ డార్క్ కాకుండా లైట్ గ్రీన్, డిఫరెంట్గా కలర్, న్యూ కలర్ అనమాట. బిగ్ బార్డర్ వస్తుంది మేడం. మనకి కింద పైన ఏంటంటే మ్యాంగో డిజైన్ వస్తుంది, మధ్యలో కడ్డీ బోర్డర్ వస్తుంది మేడం. సో ఎంతసేపు నేనే సెలెక్ట్ చేయడమా? వీళ్ళు వచ్చి నాకు పని ఏం లేదు, బోర్డు కొడుతుంది, అది ఇది అంటుంటారు కదా. ఈసారి మీ ఇద్దరికి పని, నా కోసం మీరు సెలెక్ట్ చేయాలి. చూద్దాం. ఏదైనా తీసుకురండి అంటే నేను తెస్తే నీకు నచ్చుతుందో నచ్చదో అని ఏం తీసుకురావట్లేదు. అట్లీస్ట్ నేను పక్కన ఉన్నప్పుడైనా సెలెక్ట్ చేయండి, చూద్దాం మీ సెలెక్షన్ ఎలా ఉంటుందో. తండ్రి కొడుకుని సెలెక్ట్ చేయండి అమ్మ కోసం. ఓకే, అంటే మాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వద్దాం అనుకుంటాం. లేదు ఎలా అలా ఇప్పుడు నువ్వే నాకు సెలెక్ట్ చేయాలి, మీరిద్దరే సెలెక్ట్ చేయాలి. టిక్కీకి ఏదో కావాలంటే అల్లరి చేస్తున్నా. అది అయిపోయింది, ఆల్రెడీ వెళ్ళొచ్చేసారు. ఎన్నిసార్లు వెళ్తారు మీరు? చూపించండి. ఇట్లా చూడండి మేడం. ఇది వచ్చేసి ఓపెన్ బోర్డర్ వస్తుంది మేడం. అంటే మనకి దీంట్లో బార్డర్ అనేది ఉండదన్నమాట. ఇదే బార్డర్, ఓపెన్ బార్డర్ మొత్తం. ఇది ఇప్పటి వరకు ఏంటంటే మనం డిఫరెంట్ స్టైల్ ఇట్లా బార్డర్ చూసాం కదా, ఇది డిఫరెంట్ స్టైల్. ఓపెన్ పైన బార్డర్ లేకుండా ఓపెన్ బార్డర్ లో వస్తుంది సార్. బార్డర్ పెట్టు మర్చిపోయారా? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఇది ఒక స్టైల్ సార్. ఇది ఒక మోడల్ డిఫరెంట్గా.
బోర్డర్ లేకుండా కావాలంటారు అట్లా ఇట్లా డిఫరెంట్ స్టైల్ మాట. తలుపు లేకుండా ఇల్లు, బార్డర్ లేకుండా చీర. శబాష్, నీకు అన్ని తెలిసిపోతున్నారా ఇంటెలిజెంట్ ఈడు. పింక్ మేడం, లైట్ పింక్ వస్తుంది. లేటెస్ట్ ఇది. లేటెస్ట్ సార్ ఇది. ఇది పళ్ళు, ఓకే ఓకే. ఇది బ్లౌజ్ మేడం. ఇది బార్డర్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇటు నుంచి కట్టుకోవాలని ఉంటుంది. ఇప్పుడు బార్డర్ లేకపోతే ఎటు నుంచి కట్టుకుంటారు? అంటే ఇది కింద రావాలి అన్నట్టు. ఎలా? ఇది బార్డర్ లేదు వన్ సైడ్ బార్డర్ ఉంది కాబట్టి రెండు సైడ్ లేదు అంటే నీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు ఇది పైకి కట్టుకోకూడదు. కట్టుకోలేము, అది పళ్ళు అప్పుడు రివర్స్ వచ్చేస్తుంది. గుడ్. నీకు తెలియదు కాబట్టి లేదు, నువ్వు అలా మీరు అడుగుతున్నావు. తెలుసుకున్నావా లేదా అని నేను టెస్ట్ చేశాను. ఓకే, మీరు చెప్పండి, ఎక్కువ టైం ఇవ్వదు. ఓకే. ఇది ఒక బ్లౌజ్ మేడం. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఏంటంటే మనం వర్క్ చేయించుకోనికి అట్లా దీనికి ఆపోజిట్ వర్క్ చేయించుకుంటే డిఫరెంట్ స్టైల్లో వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఏమైనా జస్ట్ ఏమైనా నచ్చినవి ఉంటే పక్కన పెట్టండి మేడం. వేరే వెరైటీస్ ఇది కూడా కూడా చూపించాను. కంచేనా? ఇది కూడా కంచి సార్. ఓకే. ఇప్పుడు నీ టైం వచ్చింది. ఇందులో ఏదైనా నచ్చితే చెప్పు, పక్కన పెడతాం. తర్వాత మనం అందులో షార్ట్ లిస్ట్ చేసుకుందాం. ఏమైనా చెప్పకపోతే ఇంకెందుకు వెళ్ళిపోతామా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అది ఛాన్స్ లేదు బాబు, ఒకటి సెలెక్ట్ చేయాల్సిందే. అలానే ఏది నచ్చలేదని చెప్పొద్దు. అమ్మ కోసం కదా, నాకు కాదు కదా అన్నట్టు చూడు. ఒకటి కాకపోతే 4 సెలెక్ట్ చేద్దాం. మనం అలాగే మన ప్లాన్లో మనం ఉన్నాం కదా, అందుకని. నేను వచ్చినప్పటి నుంచి తెగ సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. మీ ఇద్దరు సంగతి ఇంటికి వెళ్ళాక చూస్తాను. ఇప్పుడు చూడండి, నేను పక్కన పెడదాం. నీకు కొత్తదనం కోరుకుంటున్నావు అంటే బార్డర్ లేకుండా తీసుకున్నావు. నువ్వు కొత్తదనం కోరుకుంటున్నావా లేదా? అలా అంటావా? సరే, ఇది పక్కన. ఓకే మేడం. ఇట్లా చూడండి మేడం. ఇప్పటివరకు ఏంటంటే కొంచెం సింపుల్ స్టైల్లో చూసాం మనం. ఇది కూడా ఇంకా బ్రైట్గా అన్నమాట, అంటే ఇంకా రిచ్గా గ్రాండ్గా, చాలా గ్రాండ్యూర్ గా ఉంది కదా. ఫుల్ రిచ్గా గ్రాండ్గా ఉంటుంది ఇది. దీంట్లో ఏంటంటే ఈ వెరైటీని వచ్చి కంచి పాడియా అంటారు మేడం. ఇది ఏంటంటే మనకి 85% వరకు సిల్వర్ జరీ అని వస్తుంది. రియల్ జరీ అంటారు, సిల్వర్ జరీ వస్తుంది. ఇది శారీ అంతా కూడా ఇట్లా మీనా వరకు వస్తుంది. సిల్వర్ మరి గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్. మనకి లోపల జరీ వచ్చేసి ఇది సిల్వర్ జరీ వస్తుంది. ఈ బాడీలో కూడా మొత్తం మీనా వరకు వస్తుంది. దీంట్లో చూడండి ఇక్కడ కాఫర్ ప్లస్ ఏంటంటే సిల్వర్ వస్తుంది. తిరుపతి లడ్డూలో తిరుపతి ఎక్కడ నడకూడదు, ఓకేనా? దాని పేరు అది. అంటే ఇందులో సిల్వర్ గోల్డ్ అంటే సిల్వర్ ఎక్కడ నడకూడదు, అందులో మిక్స్ అయ్యి ఉంటుంది, ఓకేనా? జీడిపప్పు మళ్ళీ జీడిపప్పు కనిపిస్తుంది, కానీ తిరుపతి లడ్డూలో తిరుపతి కనిపిస్తుంది, కాబట్టి ఫాలో అయిపోయింది. సారీ, కరెక్ట్ మర్చిపోయాను. ఓకే, మీరు చెప్పండి. ఇది వచ్చేసి బార్డర్ మేడం. ఇది మన రెడ్ కలర్ బార్డర్ వస్తుంది. పళ్ళు కూడా ఏంటంటే గోల్డెన్ పళ్ళు వస్తుంది రెడ్ కలర్తో. బ్లౌజ్ వచ్చేసి డిజైనరీ బ్లౌజ్ వస్తుంది, అంటే నార్మల్ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే డిజైన్ అన్నది వస్తుంది, సెల్ఫ్ డిజైన్, ప్లెయిన్ రాదు, సెల్ఫ్ డిజైన్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,12,900. ఎస్ సార్. దీని మీద ఏంటి ఆఫర్ ఇవ్వలేదు? ఈ డైరెక్ట్ వీవర్ ఆఫర్ సార్. ఇది యాక్చువల్లీ వీవర్స్ నుంచి డైరెక్ట్ ఆఫర్ వచ్చింది. ఇది 1 lakh. జనరల్గా అయితే మార్కెట్లో మనకు వచ్చేసి 2 lakhs అట్లా ఉంటుంది. మనకి మార్కెట్కి మనకి కూడా వెరిఫికేషన్ 20%. అంత ప్రైస్ ఎందుకు? ఇది మొత్తం సిల్వర్ బేసిక్, మొత్తం మనకి మెటీరియల్ అన్నది కూడా సిల్క్ ఫాల్స్. ఈసారి 1 day కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట. రిసెప్షన్ కానీ మ్యారేజ్ ఇట్లా ఫెస్టివల్. ప్యూర్ సిల్వర్ అన్నమాట, ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది. దీని పేరెంట్ అంటే అప్పట్లో కంచి పాడియా. కంచి పాడియా అంటే ఈ డిజైన్ వచ్చేసి ఈ గోల్డ్ బేసిక్ వచ్చినప్పటికీ కంచి పాడియా అంటారు. అంటే ఈ జరీ బేసిక్. మామూలుగా క్లాత్ బేసిక్ ఎట్లా ఉందంటే మనం ఫస్ట్ చూసాం క్లాత్ బేసిక్, అది ఇది వచ్చేసి గోల్డ్ బేసిక్ అట్లా కాదు. అప్పట్లో ఇప్పుడు పాత చీరలు కొనుక్కోడానికి అంతా వచ్చేవారు. పాత చీరలు ఇక్కడ తీసుకుంటాము అని ఉండేవి కదా, ఎందుకంటే ఒరిజినల్ సిల్వర్ గోల్డ్ అలా మిక్స్ చేసి చేసేవారు అన్నమాట. చీరల్లో నుంచి కరిగించుకుని. సో ఇది కూడా సంథింగ్ అలాంటిదే అనుకుంటున్నా కదండి. అవును మేడం. ఇప్పటికి కూడా మనకి మన గల్లీలో వస్తూ ఉంటారు ఇంటి దగ్గర, అది పాత చీరలు కొంటాం, గద్వాల చీరలు రియల్ జరీ మేము కరిగిచ్చిస్తాము అట్లా అంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అట్లా ఇవ్వట్లా. ఇప్పుడు పాపలు ఉంటే ఎవరైనా ఉంటే పట్టు లంగాలకి, మనమే లేదంటే పట్టు లంగాలకి యూజ్ చేసేసుకుంటున్నారు అట్లా. అమ్మ చీర నేను పెళ్లికి కట్టుకుంటున్నాను, అమ్మ పెళ్లి చీర అన్నట్టు కట్టుకుంటున్నారు. ఇదివరకు బంగారం వచ్చేవారు, ఇప్పుడు బంగారం చీరలు ఇస్తున్నారు. ఇదో కలర్ కాంబినేషన్ చూడండి మేడం, డిఫరెంట్ ఉంటుంది. ఇది డిఫరెంట్ గా ఉంది మీకు. పర్పుల్ కాంబినేషన్ వస్తుంది, మ్యాంగో బార్డర్ వస్తుంది. మనకి బార్డర్ డిఫరెంట్ గా చాలా బాగుంది. అండ్ ఇంటర్లాక్ ఇది ఉంది. అంటే ఇంటర్లో చదువుకునే వాళ్ళే కట్టుకోవాలి.
ఇంటర్లోకి కానీ ఇంటర్ చదువుకునే వాళ్ళే కట్టుకోవాలని. ఇంటర్ చదువుకునే వాళ్ళు సారీస్ ఎక్కడ కట్టుకుంటున్నారు? ఇంటర్ చెప్పే టీచర్స్. అంతే అలా. సార్ బ్లౌజ్ ఎలా వచ్చింది చూపించండి. ఇది బ్లౌజ్ మేడం, గోల్డెన్ బ్లౌజ్ వస్తుంది, స్మాల్ బుటీస్ వస్తుంది. బ్లౌజ్ స్లీవ్స్ కి బార్డర్ రాలేదు, ప్లెయిన్ వస్తుంది మేడం. నెక్స్ట్ ఏంటంటే మనం వర్క్ చేయించుకోవచ్చు, వర్క్ చేయించుకోవాలి. సేమ్ డిజైన్ అక్కడ వర్క్ చేయించుకుంటే హైలైట్ గా కనిపిస్తుంది. డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. యాక్చువల్ ఏంటంటే ఇది డ్యూయల్ షేడ్ మేడం. ఇది గోల్డ్ సిల్వర్ లైట్ గ్రీన్ వస్తుంది, యాపిల్ గ్రీన్ మిక్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ కలర్ వస్తుంది అన్నమాట. డ్యూయల్ కలర్ అంటారు దీన్ని. మనకి కాంబినేషన్ కూడా ఏంటంటే పర్పుల్ కాంబినేషన్ వస్తుంది, బార్డర్లో కూడా కడ్డీ బోర్డర్ వస్తుంది, ప్లస్ ఏంటంటే ఇట్లా డిఫరెంట్ డిజైన్లో వస్తుంది. ఇది పళ్ళు మేడం, ఇది గోల్డెన్ పళ్ళు, ప్లస్ ఏంటంటే గ్రేజింగ్ ఉంటుంది. పళ్ళు అన్నది షైనింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, నీట్గా. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది సుమారుగా ఒక 72,900 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఉంటుంది సార్. ఎంత? సార్ యాక్చువల్లీ చెప్పారు ఇది 72,900. అరే ఓ వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఏదంటే జరిగిపోతుందిట్రా. లేకపోతే కరెక్ట్ గా ఎలా చెప్తారు? లేదు, ఆయన చెప్పిన ఆ ఫీచర్స్ని బట్టి నా మైండ్ అలా స్ట్రైక్ అయింది, ఊహించాను. రిక్కీ నాన్న జ్యోతిష్యం కూడా చెప్తున్నారు. అట్లా అట్లా స్ట్రైక్ అవుట్ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకు పక్క నుంచే తీశారు, వేరే తీసుకురండి. సో నాకు సెలెక్షన్ అయిపోయింది, కొన్ని పక్కన పెట్టాము, అందులో ఫైనల్ చేయాలి అంతే. దానికన్నా ముందు వెళ్ళి మీ ఇద్దరు కూడా తీసుకొని వచ్చేద్దాము, తర్వాత ఫైనల్ గా అన్ని షార్ట్ లిస్ట్ చేసేద్దాం. నాకేం మర్చట్లేదు, మేము ఎలాంటి డ్రెస్తో అయినా అడ్జస్ట్ అవుతాం. ఎలాంటి డ్రెస్ అయినా అడ్జస్ట్ అవుతాం. అదే సరే చూద్దాం రండి. నేను మాత్రం వేసుకొని మీరు వేసుకోకపోతే బాగుంది కదా, నువ్వు కూడా అందుకే ఫ్యామిలీ మాల్ అని ఇక్కడ తీసుకొచ్చాను. ఫ్యామిలీ మాల్ అంటే ఫ్యామిలీ అందరికీ ఒకే చోట కొనుక్కోవాలి. ఇక్కడ అయ్యాక నువ్వు ఆ టైం అయిపోయింది నేను అలసిపోయాను అంటావు, మళ్ళీ ఎక్కడైనా వెళ్దాం అంటే. అదే ఒకే ప్లేస్లో అన్నీ దొరుకుతాయి అనుకో, అలా తప్పించుకోవడానికి లేదు కదా, వస్తావుగా. ఇప్పుడు ఏమంటావు? పద వెళ్దాం అంటావు. పదరికి చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. రండి. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ ప్లస్ కిడ్స్ వేర్ కూడా ఉంది. మాకేమో వెస్ట్రన్ వేర్లో కూడా ఉన్నాయి అండ్ ఎథ్నిక్ వేర్లో కూడా ఉన్నాయి అన్నమాట. నేను చూస్తూ ఉంటాను, మీరు అక్కడ చూస్తారా లేదా నాతో పాటు వస్తారా, హెల్ప్ చేస్తారా? ఎందుకు, నీకు హెల్ప్ చేద్దామని నీ వెనకాలే తిరుగుతాను. థ్యాంక్ యూ. అయితే ఈ హెల్ప్ కూడా చేయండి ప్లీజ్, పట్టుకోండి నాకు అది బరువు. తప్పకుండా ఇలాంటి హెల్ప్ మేమే చేస్తాం. నువ్వు ఫ్రీ హ్యాండ్స్తో అవును, చక్కగా ఇదిగో ఒక చూసుకో. చేత్తో శారీ పట్టుకోవాలి, ఒక చేత్తో చూడాలి అంటే కష్టంగా కార్డ్స్ ఉంది. తీసేసి సో ఇవన్నీ రెడీమేడ్ ఆఫర్ కూడా, స్పెషల్ ఆఫర్ కూడా ఉందంట. సో రెడీమేడ్ కుర్తాస్ డైలీ వేర్కి అలా బాగుంటుంది కదా. బాగుంటాయి. సింపుల్గా అలా వేసుకొని రావడానికి. చూడు, వాళ్ళకి డౌట్లు ఉంటే అడుగు వాళ్ళని. అవును, ఇది డబుల్ ఎక్సెల్ ఉంది. ఎం సైజ్ ఎక్కడ ఉందండి? ఇటు సైడా? ఇదంతా ఎం సైజా? పెలాజో సెట్ కూడా ఉన్నాయా? అట్టున్నాయా? ఓకే. సో ఇవన్నీ ఓన్లీ కుర్తీసేనా? అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. పలాజో సెట్ చూద్దాం. మార్చేసాను. ఇది చూడు, సింపుల్గా బాగుంది కదా. ఏ బోర్. చూడు ఏ కలర్ బాగుంది, పలాజో సెట్ అంట. ఇండిగో కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, దీని ప్రైస్ ఏంటి? పాకెట్లో పెట్టేసుకో. ఆఫ్టర్ డిస్కౌంట్ స్పెషల్ ప్రైస్. ఓకే. అనయా, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే మీకు ఇది తీసుకోనా, చూడు ఉంటుంది. ఇది పలాజో సెట్ ఇండిగో కలర్లో. ఇంకా వేరే కలర్సే ఉంది చూడు. ఓ ఇది బాగుంది, సాఫ్ట్గా. ఓ నీ సెలెక్షన్ బాగుంది. ఏంటి ప్రైస్? 260. కొత్తగా ఆశ్చర్యపోతావు ఏంటి? అదేలే, నేనే లివింగ్ ఎగ్జాంపుల్ ఉన్నాను కదా. బయలుదేరుతా ఉన్నా, వెళ్ళిపోదాం.
సరే ఇది పక్కన పెట్టండి, ఇంకా ఉంది చూసేస్తా. రికీ ఇది బాయ్ సెక్షన్ నీకు. ఓకే, ఏం తీసుకుందాం? కుర్తాలో తీసుకుందామా లేదా షర్ట్ అలా తీసుకుంటాం? అరే రిక్కీ ఈసారి మీకు ఈ ప్యాటర్న్ చూడు బాగుంది, షర్ట్ మీద డెనిమ్ కోట్ వచ్చింది. పండక్కి అదిగో అక్కడ ఉంది చూడు, ఆ పంచ ఆ స్టైల్లో. ఇగో ఈ బొమ్మకి వేస్తారు ఇక్కడ. ఇంతకటి నుంచి తెగ చెప్తున్నారు పని అయిపోయింది, పని ఇంకా అవ్వలేదు, ఉన్నాయి చాలా. మీ ఇద్దరికి కొన్నది అది కూడా పని కదా. అంటే మెయిన్ నీ పని కదా, అది అయిపోయిందని చెప్తాము ఉద్దేశం అనమాట. సరే ఓకే, చూద్దాం. ఈ స్టైల్లో తీసుకుందాం రిక్కీకి సార్ దసరా. రికీ తీసుకుందాం, బాగుంటుంది. చిన్నప్పుడు వేసుకున్నావు కదా అలాంటి. ఇప్పుడు అదేంటి పంచ బాగుంటుంది రికీ, వాడు అలానే అంటాడు, మనం తీసుకుందాం. నో నేను వేసుకోను. ఇది 4 పీస్ ప్యాక్ అండి. మీకు ధోతి వస్తుంది, మీకు 4-in-1 మోడల్. ఇది పైజామా అంటే పైజామా వేసుకోవచ్చు, నెక్స్ట్ మీకు ధోతి అంటే ధోతి వేసుకోవచ్చు. 4-in-1 కోట్ తో వేసుకోవచ్చు, వితౌట్ కోట్ కూడా కోట్ వేసుకోవచ్చు. మోడీ స్టైల్ మనకు మోడల్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. రేట్ కూడా మీకు రీజనబుల్గా ఉంటుందండి. ఆఫర్లు ఉన్నాయండి, అన్ని ఆఫ్టర్ 30% డిస్కౌంట్. ఓహో, మీకు ఇలా పార్టీ వేర్ కూడా ఉంటాయి, మీకు క్యాజువల్ కూడా ఉంటాయి, మీకు ట్రెడిషనల్ కాటన్లో ఉంటుంది. ఇవి కూడా పార్టీ వేర్లో కలర్స్ అండి. ఓకే, ఇది చూడండి, ఇది కూడా 4 పీస్ ప్యాక్ అండి. బాగుంది రిక్కీ. ధోతి వస్తుంది, పైజామా సేమ్ దానిలాగా ఇదివరకు చూపించిన దానిలాగా. ఇది ఇంకా కలర్ఫుల్ గా ఉంది. నీకు స్కూల్లో కూడా ట్రెడిషనల్ వేర్ వేసుకోమంటారు కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఓకే ఓకే, కోట్ లేకుండా కూడా వేసుకోవచ్చు ప్లెయిన్ గా. దీంట్లో కలర్స్ నైస్, కలర్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఇదిగోండి సార్, కలర్స్ కూడా బాగుంటాయి. ఇలా కోట్ ప్యాటర్న్ లేకుండా ఓన్లీ టాపే ఫుల్ ఉన్నాయి. ఇది ఇలా బాగుంది. షెరానిస్ టైప్ అండి, ఇండో వెస్టర్న్ బాగుంటుంది. సింగిల్ పీస్ వస్తుంది ఇది ఇండో వెస్టర్న్ లో. ఇది ప్యాటర్న్ లో ఓన్లీ ప్లెయిన్ వస్తుందా, డిజైన్ ఏమో? డిజైన్ లో కూడా ఉన్నాయండి, డిజైన్ కూడా ఉంది. పీచ్ ఇది పింక్ బాగుంది, కలర్ బాగుంది. ఈ కలర్ తీసుకుందాం. ఓకే, ఇది పక్కన పెట్టండి, ఆ స్టైల్లో చూపించాను. చూపిస్తున్నామండి. ఆ కోట్ బాగుంది కదా, బ్లేజర్ కదా, బ్లేజర్ లాగా. హోలీ ఇవి కూడా బాగున్నాయి కదా మేడం, అంటారు. ట్రెడిషనల్ పట్టు స్టైల్. ఓన్లీ ధోతి వస్తుంది, సెల్ఫ్ డిజైన్ అంతా పట్టు వస్తుంది. పెళ్లి కొడుకు డ్రెస్ మన పండగ కానీ దేనికైనా ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది. ఓకే, కండవ కూడా వస్తుంది, దీనికి కూడా కండవ వస్తుంది. ఆ కలర్ లో ఇందులో ఈ కలర్ లో తిన్న సైజ్ లేదు. ఇందులో సైజ్ ఇచ్చేసి సెలెక్ట్ చేసాం కదా, నేవీ బ్లూ కలర్, అది ఒకటి. తర్వాత ఇంకో కుర్తా కూడా సెలెక్ట్ చేసాం కదా, అదొకటి. 2 ఇది వద్దులేండి. ఈ చూడు బాగుంది కదా, ఈ లెఫ్ట్ మనకి స్టార్ హోటల్స్ లో ఉంటది, ఇలా వ్యూ తో పాటు అలా ఉంది. మనం ఏ ఫ్లోర్ కి వచ్చామని సరే కరెక్ట్ మంచి కనిపిస్తుంది. అలాంటి ఇప్పుడు మెన్ సెక్షన్ నీకోసం ఉన్నాయి ఇక్కడ. డార్క్ గ్రీన్ స్ట్రైప్ తో ఫ్లోరల్ ప్యాటర్న్. అది ఒకసారి. ఓ, అది కోట్ ప్యాటర్న్ వచ్చింది, మోడీ స్టైల్ అంతా. లాంగ్ కోట్ వచ్చింది, లాంగ్ కోట్, షార్ట్ కాదు. వితౌట్ కోట్ అయినా లైక్ బాగుంది, కలర్ బాగుంది. ఓకే, అది ఆ లైట్ అది కలర్. ఈ ఇక్కడ పైన డార్క్ గ్రీన్ ఉంది చూడండి, ఆ పైన నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చింది. ఓకే, ఇది కూడా కోటా? ఓకే, ఈ టైప్ కోట్ స్టైల్. ఇది చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ పీచ్ కలర్, పీచ్ అండ్ లైట్ బ్లూ. బాగుంది. ఇది కూడా ఒక సైడ్ డిజైన్ వచ్చింది, ఒక సైడ్ ప్లెయిన్ వచ్చింది. బాగుంది కదా, డిఫరెంట్ గా. చూడ ఫిష్ స్కేల్స్, ఫిష్ స్కేల్స్ లాగా ఉన్నాయి అట. బాగుంది, కలర్ కూడా బాగుంది. అండ్ ఆ ఇండిగోది కూడా చూపించు. అవును, ఇది మెటీరియల్ చందేరి మెటీరియలా? సరే, ఇందులో ఏది నచ్చలేదా నీకు? బాగుంది యాక్చువల్. అంటే ఇవన్నీ పెళ్ళిళ్ళకి, ఈ గ్రాండ్ ఈవెంట్స్కి చాలా సూటబుల్ కలర్స్ అండ్ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ. ఇది బాగుంది కదా మీకు, ఇది పక్కన పెట్టమని చెప్తామా? ఓకే, ఇది పక్కన పెట్టు. మిక్కీ ఇక్కడ చూడు, నువ్వు కార్తీక దీపంలో వేసుకునేవాడివి కదా ఇంతకు ముందు, అలాంటిది. కానీ ఇప్పుడు అవసరం లేదనుకుంటా కదా. ప్రస్తుతానికి అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర చాలా చాలా మంది అడుగుతారు ఎక్కడ కొన్నారు అని. సో టాప్లో ఒక షర్ట్, పైన ఇలాంటి స్వెటర్ వేసుకుంటే ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో స్వెటర్స్ కలెక్షన్ ఉంది. నైస్. మిక్కీ
ఈ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో నాట్ ఓన్లీ సారీస్ డ్రెస్సెస్ ఇవన్నీ గోల్డ్ కూడా ఉంది అన్నమాట. దీనికోసం ఒక సపరేట్ వింగే పెట్టారు. అంటే దాంతో పాటు ఇది కూడా పర్చేస్ చేసుకుని ఒక కంప్లీట్ షాపింగ్ లాగా చేసుకోవచ్చు అన్నట్టు. షాపింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఇంకా వేరే దానికోసం అడుగు బయట పెట్టకుండా మొత్తం ఇక్కడే కంప్లీట్ చేసుకుని బయటకి వెళ్ళాలి. సిఎంఆర్ గోల్డ్ కొనాలి అంటే మనం సపరేట్గా సిఎంఆర్ గోల్డ్ షాప్కి వెళ్ళకుండా ఈ ఫ్యామిలీ మాల్లోనే గోల్డ్ సెక్షన్ కూడా ఉందన్నమాట. అన్నీ పెట్టారు కానీ ఇంకొకటి పెట్టుంటే టోటల్గా కంప్లీట్ అయిపోయాయి. ఏంటది? సిఎంఆర్ రెస్టారెంట్. నువ్వు ఐడియా ఇచ్చావు కదా, నెక్స్ట్ అది కూడా పక్కన ఇక్కడే తిని ఇక్కడే పడుకుని 2-3 రోజులు ఇక్కడే షాపింగ్ చేసి వెళ్తాం. ఓకే, అంటే మనమైతే ఇప్పుడు కొనట్లేదు, ఊరికి ఒక ఐడియా కోసం చెప్పాను. ఆ మాట అన్నావు, ధైర్యంగా ఉంది. పద. పొట్ట నిండిపోయిందా? ఇంకా రెస్టారెంట్ అవసరం లేదా? మళ్ళీ గోల్డ్ షాపింగ్ ఉంది కానీ ఇప్పుడు కాదులే, దీపావళి అప్పుడు చూద్దాం. అక్షయ తృతీయ వస్తుంది కదా. ఓకే, ఈ లోపు నేను కూడా టాబ్లెట్లు వేసుకుంటా అడిగి. బిల్లింగ్కి వచ్చేసి కార్డ్స్ లేవుగా. సో దసరా కోసం మంచి మంచి వెరైటీస్ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరందరూ కూడా వచ్చి దసరా షాపింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మాల్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చాము అంటే ఫ్యామిలీ అందరికీ షాపింగ్ చేసేయచ్చు. అంతేకాకుండా దసరా సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఉన్నారు. అది ఫాలో అయ్యారనుకోండి, అప్డేట్ ఉంటుంది మీకు రోజు ఎవ్రీడే. వాళ్ళ దగ్గర వచ్చేసి న్యూ కలెక్షన్స్ ఇవన్నీ అప్ టు డేట్ మీకు తెలిసిపోతాయి అన్నమాట. అంతేకాకుండా వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది యాజ్ యూజువల్. సో నేను ఆ ఫోన్ నంబర్, లింక్, డీటెయిల్స్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. బిల్ రెడీ అయిపోయింది, ఇగో పే చేయి. కార్డ్. పిన్ ఎంటర్ సార్. కార్డు డిక్లైన్ వస్తుంది. అవునా? అదేంటి? సర్వీస్ ప్రాబ్లం. వేరే కార్డు అనేది కూడా వేరే ఏం తేలేదు, అది ఒకటే ఉంది. నాకు కూడా ఇస్తాను. ఎవరిదైనా పర్లేదు. ఏమైంది? వాట్ ఏమైంది? నా కార్డు ఏమైంది? ఎక్కడ పెట్టావు? ఇక్కడ పెట్టాను. ఏమవుతుందో మర్చిపోయి ఉంటావు. లేదు మిక్కీ, నేను వేరే దాంట్లో తీయను కదా. ఫోన్పే ఉంది, గూగుల్ పే, ఎనీ పే ఏదైనా మీరు చేయొచ్చు. ఫోన్పే నాది, ఫోన్పే పని చేయట్లేదు. నీ ట్రై చేయి. ఉంది కదా. విధానంలో ట్రై చేయండి, ఎవరిదైనా పర్లేదు. మళ్ళీ ఎక్కువ వస్తుంది. మిక్కీ, నువ్వు ఎక్కడ పడేసావు ఏంటో. పిన్ మార్చేసాను కదా. ఏం చేస్తున్నావు? ఎంటర్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను ఏంటి? రాంగ్ యూపీఐ పిన్ ఎంటర్డ్ అని వస్తుంది ఏంటి? మరి రాంగ్ చేసి ఉంటావు. నేను ఎందుకు రాంగ్ చేస్తాను? నాకు తెలియదా యూపీఐ పిన్ ఏంటి? మరి ఎవరు బై మిస్టేక్ వేరే డిజిట్ నొక్కావా? మళ్ళీ అంటే మార్నింగ్ నుంచి ఇక్కడ స్వైప్ చేసినారు, ఇక్కడ స్కాన్ ఏదైనా చేసినారా? మార్నింగ్ ఏదైనా షాప్ మీకు రాంగ్ అని వస్తుంది. ఎప్పుడేం గుర్తు లేదు, ఎప్పుడు చేంజ్ చేసావో? నేను మార్చలేదు, ఎందుకు మారుస్తాను? మరి ఏం మరి చేద్దాం? ఏమైంది? ఎలా ఇప్పుడు? సర్లే, ఇంకో రోజు వద్దాంలే. What an intelligent boy. So sweet. అయితే సెట్ అయ్యాక మళ్ళీ వద్దాంలే. అదేంటో చూసి ఏం చేస్తావు ఇంకా? పోయవాని వేటుకు గాయపడిన కోయిలా. అలా మారిపోయింది. నా నంబర్ ఎక్కడ పోయింది? కార్డ్ ఎక్కడ పోయింది? మళ్ళీ షాపింగ్ అంటే మీరిద్దరు రారు నాతో. షాపింగ్ ఇంపార్టెంట్ కాదు, కార్డులు పోగొట్టే ముందే బ్లాక్ చేయించాలి. కదా, ఫస్ట్ చెయ్యాలి. సరే పద, ముందు వెళ్దాం పా. ఇలా పని చూద్దాం. బ్లాక్ చేయాలి. పని చేయండి మేడం, మీరు అలాగే రెగ్యులర్ కస్టమర్ కదా. నేను ఏమంటున్నానంటే మీరు ఐటమ్ తీసుకెళ్ళాను సార్, మీరు నేను ఈవినింగ్ బాబు పంపించేసి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాను మీ దగ్గర. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి పంపించాను మేడం, తెలుసు కాబట్టి మీరు రెగ్యులర్ ఇలా ఇక్కడ వస్తారు కాబట్టి తీసుకెళ్ళాలి, పర్లేదు.
నేను ఈవినింగ్ బాబుని పంపించి తీసుకెళ్తాను. ఓకే, అమౌంట్ ఎంత ఉందో దాన్ని కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంటికి పంపిస్తారంట. ఓకే, అన్ని ఫెసిలిటీస్తో పాటు ఈ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు మన మాకు. అదే కదా, రిలేషన్షిప్ మెయిన్ ఇంపార్టెంట్. అమౌంట్ ఏముంది. ఓకే, థ్యాంక్ యూ. ఐ వాజ్ సో వరీడ్. ఇంకా ఏం చేయాలి, ఇలా అయిపోయి అలా ఎలా అయింది. సరే ఇంటికి వెళ్ళక అవన్నీ సరే అది చూడాలి మరి, తీసుకో. సరే ఆ పని చేద్దాం. ఐటమ్ తీసుకెళ్ళండి, నేను తనకి ఏంటి షాపింగ్ ఐడియా ఫ్లాప్ అవుతుంది అనుకుంటే ఈయనేంటి ఈ ట్విస్ట్ ఇచ్చాడు లాస్ట్లో. నువ్వు వాళ్ళతో మాట్లాడాల్సింది. షాప్ వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం, మొత్తం బిస్కెట్ అయింది. మనం బిస్కెట్ చేద్దాం అనుకుంటే మన ప్లానే బిస్కెట్ అయింది. లేకపోతే అమ్మని ఎప్పుడో ఒక రోజు బయటకు వెళ్ళిపోమని వాళ్ళని మళ్ళీ బ్యాక్ పంపించేద్దాం. వాళ్ళు ఎప్పుడు రాలేదు. సర్లే, మళ్ళీ నెక్స్ట్ ఐడియా బెటర్గా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. కదా పదరికి